మహబూబ్ నగర్లోని శ్రీనివాస కాలనీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఏర్పాటు చేసిన మున్సిపల్ పార్క్ స్థలం కబ్జాపై జిఎస్ మీడియా వరుస కథనాలను ప్రచురిస్తున్నప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారు. ఆలయ తాత్కాలిక కమిటీకి చెందిన కొందరు బరితెగించి పక్కా ప్రణాళిక ప్రకారం కోటి విలువైన స్థలాన్ని కబ్జా చేసి ప్రహారీ గోడను నిర్మించారు. లోపల ఉన్న పాదచారుల ఇనుప వంతెనను కూడా పెకిలించి తరలించి సమీపంలోని వాగు వద్ద పడేసిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పార్క్ ఆనవాలు కనిపించకుండా యోగా షెడ్డులో కాంపౌండ్ వాల్ నిర్మించి కలిపేసుకున్నారు. పార్కు స్థలం కబ్జాపై జిఎస్ మీడియా స్పష్టమైన ఆధారాలను సేకరించింది. కబ్జా కాకముందు పార్కు స్థలం ఎలా ఉండేదో, గతంలో పార్కులో ఉన్న షెడ్డుతో పాటు పాదచారుల ఇనుప వంతెన ఉన్న ఒరిజినల్ చిత్రాలు జిఎస్ మీడియా కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తూతూ మంత్రంగా పార్క్ స్థలాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి కబ్జాకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. నియోజకవర్గ ప్రజా ప్రతినిధుల జోక్యంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పార్క్ కబ్జా అయినట్లు ఆధారాలు ఉన్నాయి కాబట్టి పార్కు స్థలాన్ని ధ్వంసం చేసి కాంపౌండ్ వాల్ నిర్మించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు, కాలనీ వాసులు కోరుతున్నారు.